ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచమును అసహించుకునివాడు బ్రతుకును. లోభమనగా పిసినుగొట్టుతనం, అధికమైన వాంఛ. తన ఇంటి వారిని లోబి బాధ పెడతాడంట. ఆయన తినడు, ఎవరిని తిననివ్వడు. ఆయన ఆనందంగా ఉండడు, ఎవరిని ఉండనివ్వడు. ప్రతి దాన్ని లెక్క పెట్టుకుంటూ ఉండవలసిన దానికన్నా అధికమైన వాంఛ కలిగి జీవిస్తూ ఉంటాడు. చాలా ప్రమాదకరమైనటువంటి అనుభవము ఈ లోభత్వం అనేది, స్వార్థం అనేది. లోభత్వం కలిగిన వారు చాలా ప్రమాదాలకు కూడా గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరిని నమ్మలేరు, ఎవరిని ఆదరించలేరు, ఎవరిని ప్రేమించలేరు. కన్న కొడుకును, కన్న తల్లిని, కన్న కూతురుని, కన్న బిడ్డను, తన తోటి వారిని, బంధుమిత్రులను, అన్నదమ్ములను ఎవరిని వాళ్ళు ఆదరించలేరు. లోభత్వంతో తమకు తాము కూడా వాళ్ళు మేలు చేసుకోలేరు. ఒకసారి ఒక గ్రామంలో ఒక తండ్రి కొడుకులు కొబ్బరికాయలు పట్టుకుని వెళ్తున్నారంట సంతకి. ఆ చిన్నపిల్లవాడు ఆ కొబ్బరి మూట మోస్తూ ఉండగా చాలా దాహంతో బాధపడుతున్నాడు. వారికి దారిలో ఏ విధమైన పానీయం దొరకలేదు. అప్పుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు, నాన్న ఒక్క కొబ్బరి బొండం నాకు కొట్టివ్వవా, నోరంతా ఆరిపోతుంది తాగుతానంటే. ఒక కొబ్బరి బొండం నీకు ఇచ్చేయమంటావా? అది ఇన్ని రూపాయలు వస్తాయి, అన్ని రూపాయలు వస్తాయి, కాసేపు ఓపిక పట్టు, మనం ఊరు చేరుకుంటే ఎవరో ఒకరిని అడిగో గ్లాస్ మంచినీళ్ళు తాగుదు గనిలా అని ఆ పిల్లవాడికి ఒక కొబ్బరి బొండం కూడా కొట్టివ్వలేదు లోభత్వంతో. చివరికి ఆ దాహంతో ఆ ఊరు చేరేసరికి ఆ బిడ్డ చనిపోయాడంట. అంటే ఆ లోభత్వం ఎంత ప్రమాదకరమైందంటే తన కొడుకును కూడా ప్రేమించలేకపోయింది. మనిషి ముఖ్యమా, ధనం ముఖ్యమా? కొన్నిసార్లు పొదుపు చేసుకోవడం మంచిదే. కొంతమంది దూబరా చేసేస్తూ ఉంటారు. దూబరా జీవితం మంచిది కాదు, పొదుపు మంచిదే, పొదుపు చేసుకోవడం మంచిదే. నువ్వు తిని ఇతరులకు పెట్టి మిగిలింది చక్కగా పద్ధతిగా దాన్ని పొదుపు చేసుకోవడం మంచిదే. కానీ లోభత్వం చాలా ప్రమాదం. తినరు, ఇతరులకు పెట్టరు, అవసరానికి కూడా వాడరు. అలాంటి జీవితం చాలా ప్రమాదం. ఇంటి వారిని కూడా అది బాధ పెడుతుంది, వారికి కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి లోభత్వాన్ని విడిచిపెట్టి విశాల హృదయం కలిగి మనం తింటూ ఇతరులకు పెడుతూ మిగిలిన పొదుపు చేసి మంచి కార్యాలకు, దేవుని కార్యాలకు వినియోగించుదాం.